నా పేరు శోభ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎక్కడండి ఉండేది? ఎక్కడ? తొర్రూరు, ఇక్కడే చర్చి బజార్, తొర్రూరులో. ఎన్నో వార్డు కిందకి వస్తారు? 8వ వార్డు. 8వ వార్డు. సో మరి ఇప్పుడు రాష్ట్రం అంతటా ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది. సో మరి ఇప్పుడు తొర్రూరులో కూడా మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఎట్లా ఉంది మరి మీ వార్డులో సమస్యలు కావచ్చు, అభివృద్ధి విషయంలో ఎట్లా ఉందండి? మా వార్డులో అయితే ప్రస్తుతం బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. అంటే ఇంకేమైనా కొత్తగా ఏమైనా అభివృద్ధి కోరుకుంటున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక సమస్యలు అంటే ఏమున్నది, సైడ్ కాలువలు, రోడ్లు, అంతే ఏముంటాయి. అంటే మంచిగా ఉన్నాయా? ఇంకేమైనా ఇంకేమైనా చేయాల్సినవి ఉంటాయా? ఇక రోడ్లు వేయాలి కొంచెం. రోడ్లు వేయాలి. ఓకే. అంటే ఇంకేం కోరుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ మీకు సమస్య ఏముంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది. ఈ పథకాల సంగతి ఏంటంటే? పథకాల సంగతి అమలు అవుతున్నాయా? అయితేనే ఇక మంచిగా చెప్పండి, ఏం కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? జస్ట్ మీరు ఒక ఓటర్ మీ అభిప్రాయం చెప్పండి అంతే. అంటే పథకాల విషయంలో ఎట్లుంది ఇక్కడ? పథకాలు బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే ఏమన్నా అది అమలు పొందుతున్నారంటే? పింఛన్లు ఉన్నాయిగా, పింఛన్లు ఇవ్వట్లేరు అని అంటారు. 4000 ఒకటి రాలేదు. చాలా మంది చెప్తా ఉన్నారు ఈ మాట. ఇంకా మీరు మహిళలు, మీరు మహిళలకి ఇంకా 2500 ఇస్తా అన్నారు. 2500 ఇవ్వట్లేరు. 2500 పథకం ఒకటి రావాలి, అదొకటి కోరుకుంటున్నాం. సన్న బియ్యం ఇస్తున్నారు, హ్యాపీగా ఉన్నది. సన్న బియ్యం ఇస్తున్నారు కాంగ్రెస్ వచ్చిన కాంచి. అదైతే ఆ విషయంలో హ్యాపీగా ఉన్నది. ఫ్రీ బస్ ఉన్నది, బాగానే యూజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ కరెంటు బిల్లు కూడా 0 బిల్లు వస్తున్నది, అది హ్యాపీనే ఉన్నది. కాంగ్రెస్ తరపున అయితే బాగున్నది అని అనిపిస్తుంది మాకు. నెక్స్ట్ అంటే గృహజ్యోతి 2500 వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు జనాలు, మహిళలు. 2500 రావాలని కోరుకుంటున్నాం. ఇంకా కొన్ని పథకాలు మంచిగా వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది. సమ్మక్క యాత్ర కూడా మంచిగా జరిగింది, మంచిగా సీతక్క కూడా మంచిగా చేసింది, మంచి డెవలప్మెంట్ చేసింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేడారం జాతర ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు బాగున్నది, కన్స్ట్రక్షన్ మంచిగా కట్టిరు, చాలా హ్యాపీగా పోయొచ్చును, మంచిగా అనిపించింది. సీతక్కకి కూడా ధన్యవాదాలు. బస్సులు ఇక్కడ మీ తొర్రూరు నుండి సపరేట్ ఉండేనా? సపరేట్ ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి, సౌకర్యాలు బాగున్నాయి. సీతక్కకి ప్రత్యేకంగా మా మహిళల తరపున ధన్యవాదాలు కోరుకుంటున్నాం. ఇంకోటి ఇప్పుడు మహిళల విషయంలో చూసుకుంటే మహిళల్ని పెద్దపీట ఇస్తున్నాం. మహిళలు 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి ఈ మహిళా సంఘాల నుండి రుణాలు కావచ్చు, ఇలా అన్ని పథకాలు ఇస్తున్నాడు. అవి ప్రాపర్గా ఉన్నాయా మీకు? లోన్లు ఇస్తున్నారు బాగానే, శ్రీనిధి లోన్లు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రావాలని కోరుకుంటున్నాం. సో మరి మీ తొర్రూరు మున్సిపాలిటీ చూసుకుంటే పాలకుర్తి నియోజకవర్గం, సో ఇక్కడ మీ మహిళా ఎమ్మెల్యేని ఇక్కడ కూడా, సో ఎట్లా ఉంది అక్క పాలన పరంగా చూసుకుంటే? బాగుంది, మంచిగా అనిపించింది, బాగున్నది. అందుకే మేము కాంగ్రెస్నే గెలిపియాలని కోరుకుంటున్నాం. మరి మీ 8వ వార్డు ఇది, సో ఎట్లుంటది మరి 8వ వార్డులో అభ్యర్థులు పోటీ చేస్తారు? బాగున్నది, మంచిగా ఉన్నది. కాంగ్రెస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ రావాలి, వస్తుంది అనుకుంటున్నాం మేము. అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది అక్క మరి? బాగున్నాయి, అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి, అన్ని విధాలుగా మంచిగా కాంగ్రెస్ మంచిగా గ్రోత్ ఉన్నదని అనుకుంటున్నాం మేము. అంటే ప్రధానంగా మీ వార్డు విషయాన్ని చూసుకుంటే ఏమైనా అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు? ఈ సమస్యలు కాలేదు, ఇవి చేస్తే బాగుండు అనేది ఏమైనా? ఈ పింఛన్ వాళ్ళకి ఇంకా లేని వాళ్ళకి ఇంకా ఇప్పియాలి, తొందరగా ఇప్పియాలి, ఒంటరి మహిళలకు ఇప్పియాలి. మళ్ళీ అన్ని విధాలుగా మాకు సహకరిస్తారనే మేము గెలిపించుకుందామని అనుకుంటున్నాం. మద్దతు ఉన్నది. మీ పేరు ఏంది? కుమారి. మీరు కూడా హౌస్ వైఫ్? అవును, హౌస్ వైఫ్. ఇదే వార్డు, 8వ వార్డే. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, సో పథకాల విషయంలో ఎట్లుందండి? ప్రభుత్వ పాలన 2 ఏళ్ళు అవుతా ఉంది, ప్రజాపాలన అంటా ఉన్నారు, ఎట్లుంది? బాగున్నది. 5 పథకాలు అయితే పెట్టినాడు. 5 పథకాలలో 3 అమలైనాయి. ఫ్రీ బస్ ఒకటి అమలైంది, కరెంటు బిల్లు ఒకటి. ఇంకా వీళ్ళు మహిళలకి మన రుణమాఫీ ఇవి ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు పెట్టినారు. అనుకున్నాయి అన్నీ అయినాయి. కాకపోతే కొత్త పింఛన్లు ఒకటి రావట్లేదు. రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం మంచిగా ఇచ్చింది. మహిళల విషయంలో అయితే 2500 ఒకటి కాలేదు, 2500 అది కాలేదు, అదొకటి కాలేదు. అన్ని మంచిగా అయినాయి. అవి ఫ్రీ బస్సులు అయినా అన్నీ అయినాయి. డబ్బులు లేవంటాడు కదా, డబ్బులు లేవంటాడు కదా ప్రభుత్వం దగ్గర. డబ్బులు లేవంటే ఇటు మనల్ని కూడా చూసుకోవాలి కదా, మన ప్రజల్ని కూడా చూసుకోవాలి. ఈ రోజు వచ్చి ఓటు అనగానే కూడా వేయడానికి కూడా సహకరించాలంటే వాళ్ళు కూడా మనకు కొంత చేయాలి. చేస్తే మనం కూడా అది గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకొని మన సాయమైనంత వరకు మనం కూడా ప్రజలను గేదర్ చేసి గెలిపేయడానికి మనం ప్రయత్నం మనం చేసి ప్రోత్సహిస్తాం.
అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది ఇంతకుముందు బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. కాంగ్రెస్ వచ్చిన కాంచి అయితే జనాలకైతే మహిళలకైతే ఫ్రీ బస్సులు అందరు చాలా వరకు అయితే చాలా సంతోషపడుతున్నారు. కరెంట్ బిల్లులు కట్టలేక కొంచెం ఫ్రీ కరెంట్ బిల్లులు అవును విపరీతంగా ఉంటాయి. అవి కూడా బాగా చేసిండు కాబట్టి చాలా మంది అయితే చాలా సంతోషపడుతున్నారు. చాలా సంతోషపడుతున్నారు అందరు కూడా. ఇంకోటి ఇప్పుడు సన్న బియ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సో ఆ సన్న బియ్యం విషయంలో తింటున్నారా ప్రజలు? తింటున్నారు, చాలా మంది వరకు తింటున్నారు. ఎవరింగా ఉన్నోళ్ళు అంటే ఇక అమ్ముకోవడం అదలా చేస్తున్నారు కానీ చాలా వరకు 180% వరకు తింటున్నారు. ఎక్కడెక్కడ కొంతమంది బాగాలేవు పురుగులు వస్తున్నాయని మాట్లాడతారు, నిజమేనా? బాగానే వస్తున్నాయి, బాగానే ఉన్నాయి, బియ్యం బాగానే ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి కొంచెం దొడ్డు బియ్యం వచ్చుడు కాస్త అట్లా అవుతుంది, నూక వచ్చుడు అవుతుంది కానీ అన్నిటికైతే బాగానే ఉన్నది. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. రేషన్ కార్డులు ఎవరికైనా వచ్చినాయి? రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్త కార్డులు వచ్చినాయి. పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలని కొత్త పెన్షన్లే రాలి కానీ రేషన్ కార్డులు మాత్రం వచ్చినాయి. దాదాపు 10 సంవత్సరాలు కావచ్చు రేషన్ కార్డులు రాక మనకి. ఇంద్రమిన్లు కట్టిస్తున్నారు, ప్రభుత్వం కట్టిస్తున్నారు. ఇంద్రమిన్లు చాలా వరకు కట్టిస్తున్నారు జాగలు ఉన్న వాళ్ళు కానీ ఫ్రీ ఇండ్లుగా మట్టుకి ఇంకా ఇస్తలేదు. తొర్రూరులో బాగానే హంగామా కూడా జరుగుతుంది వాటి మీద. సో అంటే ఇప్పుడు మీ వార్డులో అభివృద్ధి విషయంలో ఏమనుకుంటా ఉన్నారు? ఇంకా అభివృద్ధి అంటే ఇంకా మనకి ఇంకా చూడాలి, మురికి కాలువలకి ఇట్లా కొంచెం చేయించుడు ఇట్లా ఇదివరకు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజ్, వాటర్, ఇవి ఉండాలి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చిన కానీ ఇప్పుడు ఈ మోరీలు అవన్నీ చూడండి ఒకసారి మీరు కూడా, చెత్త చెదారం ఈ మోరీల సంగతి అయితే ఇప్పుడైతే ప్రభుత్వం మళ్ళీ ఇంకా కొంచెం బాగా గట్టిగా పట్టించుకొని అవి కూడా కొంచెం సాఫ్ చేసుడు, వెంటనే ఎత్తుకపోవడు బాగానే ఉన్నది మేడం, మంచిగా చేస్తున్నది. ప్రతి దానికి తిరుగుతున్నది మంచిగానే. వినాయక చవితి అప్పుడు వచ్చినా కూడా వస్తున్నది, అటు ఎప్పుడైనా కూడా ప్రజలలో మంచిగానే ఉంటుంది. సంతోషంగా ఉన్నామండి. ఓకే అన్న నమస్తే. నమస్కారం. ఏం పేరు అన్న? నా పేరు రేవిల్ రావణ్ అండి. ఏం చేస్తామంటే మేము ఇక్కడ దేశాలు పోతామండి, ముంబై, పూనా, మహారాష్ట్ర వెళ్ళిపోతాం. అవుట్ ఆఫ్ మేము వైద్యం ఇస్తాము, ఆయుర్వేదిక్ మందులు ఇస్తాము. అక్కడ జాబ్ మా బతుకు అక్కడే ఇక్కడే జంగాల బజార్లో, ఇక్కడ లోకలే. 8వ వార్డు అండి. 8వ వార్డు. మరి ఎలక్షన్ హడావిడి అయితే మొదలైంది, ఇంకో వారం 10 రోజులలో ఎలక్షన్స్ ఉండబోతుంది. సో ఎట్లుంటది ఇక్కడ అంటే అభివృద్ధి విషయంలో చూసుకున్నా, పథకాల విషయంలో చూసుకున్నా ఎట్లా ఉంది అంటే స్పందన ఎట్టుందంటే ఎలక్షన్ల గురించి చూస్తే ఇది రెండు బాగానే ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ మంచిగానే ఉంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ మంచిగానే ఉంది. రెండు పార్టీలు మంచిగానే ఉన్నాయి. కాకపోతే లాస్ట్ వరకు ఏదో చెప్పలేం. లాస్ట్ వరకు చెప్పలేం. అదృష్టం బట్టి ప్రజలు చేసిన దాన్ని బట్టి, పనులు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే కొన్ని రేవంత్ రెడ్డి సారు కూడా కొన్ని పనులు హామీలు పెట్టిండు, చేస్తా ఈ పని చేస్తానన్న మహిళలకి 2,500 పథకం అన్నాడు, 2,500 బ్యాంకులు వేస్తున్నారు, అవి మహిళలకు వేస్తున్నారు, అదే లేదు. ఇంకోటి ఏమిటంటే మెయిన్ ఏమిటంటే ఫ్రీ బస్సు పెడితే పెద్ద తప్పు చేసిండు. ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టి ఎవరికి లాభం చేసిండు? ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి పెట్టిండు. ఒకళ్ళు ఎక్కుతారు, ఇంట్లో అవుతాయి, ఎన్ని పంచాయతీలు అవుతాయి. ఇక్కడ ఎక్కి ఆడెక్కి పని లేకపోయినా కూడా సంచులు పట్టుకొని పోయి పని చేసుకొని వస్తారు. మరి ఏంది ఫ్రీ బస్సు పెట్టి దేనికి లాభం? అట్టమాట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని హామీలు ఇచ్చి వాళ్ళు కూడా ఆగిపోయినాయి పనులు. వాళ్ళు కూడా అంటే ప్రభుత్వం వాళ్ళు లేదు కాబట్టి కొన్ని పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు కొన్ని కాంగ్రెస్ తరఫున కూడా కొన్ని ఇప్పుడు ఇది రైతు బంధు అని, రైతు భరోసా అని, ఇది కళ్యాణలక్ష్మి అని, రుణమాఫీ అని, తులం బంగారం అంటే ఇంతవరకు ఏంది ఎవరికి రాలే. మరి అవి ఆగిపోయినాయి. మరి దేనివల్ల ఆగిపోయినా అది తెలుతాంలే. మరి అవి హామీలో ఉన్నాయి, ఇస్తుంటుండు ఆయన ఈయనట్లే ఇస్తా అంటుండు. మరి ఎప్పుడు వచ్చేది? ఇప్పుడు 2 సంవత్సరాలు ఎన్నడూ వస్తాయి. అంత పార్టీ అంతా అయిపోయినాక, రాజకీయం అంతా అయిపోయినాక లాస్ట్కి వచ్చి ఇతరా ఎవరైనా ఉన్నమాట మాట్లాడాలి కదా. రాజకీయం వాళ్ళే నాకు పగ కాదు, వీళ్ళేం నాకు పగ కాదు. రాజకీయం అంటే ఎటు అభివృద్ధి ఉంటే అటే, ఎటు మంచిగా మనకు పనులు నడుస్తే మనం అటే మనం నడుస్తాం. తొర్రూరు విషయానికి వస్తే ఎట్లుంది ఇక్కడ? మరి ఇక్కడ ఎమ్మెల్యే పాలన, తొర్రూరులో విషయానికి వస్తే మన ఎమ్మెల్యే కొంచెం చేసింది, కొన్ని పనులు చేసింది, చుట్టుపక్కల పనులు చేసింది. ఆమె కూడా కొన్ని చాలా పేదలు కూడా ఆదుకున్నది, తిరుగుతున్నది. ఎమ్మెల్యే కూడా కొన్ని చేసేది సాయం పోతే మా ఇంటది, మనిషిని కూర్చోబెట్టుకుంటుంది. ఏంది నీ బాధ ఏంది, ఏమైందని ఎమ్మెల్యే గారు కూడా ఏమైందమ్మా, ఏం బాధ అంటే చెప్తే తీసుకుంటుంది. అది తీసుకొని వాళ్ళ బాధ ఏందో కొన్ని సాల్వ్ చేసింది మేడం గారు. దయాకర్రావు అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు దయాకర్రావు ఏం చేసిందంటే, దయాకర్రావు మంచోడే, ఆయన మంచిగా. కానీ వాళ్ళకున్న కింద ఉన్న కార్యకర్తలు లేరు, వాళ్ళు సీఎం లాగా ఫీల్ అయ్యారు.
వస్తుంది సార్ నేను చెప్పే మాట వాళ్ళ కింద కార్యకర్తలు సీఎం కింద సార్ వస్తున్నా ఆయన దగ్గర వస్తున్నా ఆయనకన్నా ముందు వీలే చేస్తాం రాజకీయంలో వీలే ఆయన చేసిందేం లేదు ఈ రాజకీయం కాకపోతే ఏముందంటే అందుకే దానికి దయాకర ఓడిపోయిన కథ అవి కొన్ని కథలు ఉంటాయి వాళ్ళ కింద చేసిన వాళ్ళు మీది తప్పులు వస్తాయి కదా మీద వాళ్ళు ఓడిపోతారు కదా కింద వాళ్ళు మంచిగా ఉంటే మీది వాళ్ళు కూడా మంచి తండ్రి మంచిగా ఉంటే కొడుకులు మంచిగా ఉంటారు తండ్రి మంచిగా లేనప్పుడు కొడుకులు ఎట్లా బాగుంటారు నాయ ఇటు తిరుగుతాడు లాగా తిరుగుతాడు కొడుకులు అట్లే తిరుగుతాడు తండ్రి అభివృద్ధి విషయంలో ఏమైనా పనులు చేసినా మరి ఇంత ముందు అయినా కావచ్చు ఇప్పుడు రోడ్లు పోసిండు కాలువలు కట్టిండు కొన్ని నీళ్ళ సౌలత్ ఇచ్చిండు కొన్ని కళాలక్ష్మి పథకాలు కూడా అప్పుడు బంగారం లేదు కదా కళాలక్ష్మి ఈ బంగారం ఎక్కడ పోయింది బంగారం ఎంత ధర పెరిగింది బంగారానికి ఇది బంగారం ఇంతవరకు బంగారం లేదు అసలు నా బిడ్డకి కళాలక్ష్మి రాలేదు వాస్తవంగా అయితే ఈ ప్రభుత్వం రాలేదు ఆ ప్రభుత్వం రాలేదు అసలు ఈ ప్రభుత్వంలో పెళ్లి చేసాక రాలేదు కళాలక్ష్మి రాలేదు పెట్టినాం కానీ ఇంతవరకు రాలేదు వస్తే అంటారు కానీ అవి ఎప్పుడు వస్తాయో ఆ దేవుడికి తెలుసు అని మాకు తెలుసు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి తెలుసు ఏమంటామండి మొత్తం 16 వార్డులు ఉన్నాయి కదా సో ఎన్ని అంటే ఎవరు ఎక్కువ లీడ్ రావచ్చే మీ ప్రకారం ఇప్పుడు ఎక్కువ లీడర్ అంటే కాంగ్రెసే ఉన్నది కొంచెం అధికారం పార్టీ ఉంది ఎందుకంటే ఆయన చేసిన పనులు కూడా ఉన్నాయండి ఆయన మన మేడం చేసిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం వస్తుంది ఇప్పుడు ఏదో మనం అనుకోవటం ముచ్చరు కదా కానీ పనులు చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నడుస్తున్నది మరి అట్లా టీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం అది కూడా గట్టిగానే ఉంది ఇప్పుడు రెండు దొండే ఉన్నాయి పార్టీలు దొండు అటు ఓడావిరి ఉంది అనమాట పార్టీ ఇప్పుడు ఈయన కూడా దయాకర కూడా చేస్తాను నేను ఈ పనులు చేస్తా ఈ 8వ వార్డు ఎవరు వస్తారో అని అది చెప్పలేమండి ఇక రెండు వ్యక్తిపరంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉందండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకంటే చెప్పాలి మనకి వాళ్ళు కాంగ్రెస్ మనకి ఇచ్చిన లేదు మనకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఏం లేదు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేది ఏం లేదు మనకి కాకపోతే మనం ఆమ్ పబ్లిక్ అంటే మనం ఏంటో న్యాయంగా మాట్లాడతాం ఇక చూస్తున్నది ఎవరు ఎట్లా చేస్తారా పనులు అనేది ఎవరు ఎట్లా చేస్తారా అనేది మనం చూసి చెప్తాం అనమాట ఈ చేస్తారా చేయరా అన్నది ఇదంతా యూత్ వచ్చిందండి ఇప్పుడు పార్టీలు అన్ని ఈ యూత్ చేస్తారా వీళ్ళు ఏమో మరి ఏం చేస్తారో ఇక వాళ్ళకే తెలుసు చూడాలి లాస్ట్ వరకు